హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ మీడియాకు స్వాగతం. కర్నూలు జిల్లా గోనెగండ్లలో విషాదం. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో నివాసం ఉంటున్న మందకల్ రంగప్ప పక్కపక్క ఇళ్లలో ఉంటూ వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వేసవి సెలవులు కావడంతో వారి పిల్లలు ఇంటి దగ్గర ఉండకుండా తల్లిదండ్రులతో వ్యవసాయ కూలీ పనులకు వెళుతూ మధుప్రియ, మంజుల పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా దారి మధ్యలో ఉన్న నీటి ట్యాంకులో సరదాగా ఈత కొట్టేందుకు ఈ ఇద్దరు బాలికలు వెళ్ళారు. ఆ నీటి ట్యాంకు లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక నీళ్లలో చిక్కుకొని ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. దీంతో అక్కడే ఉన్న కొంతమంది రైతులు గమనించి వెంటనే గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడికి వైద్యులు పరీక్షించి ఇద్దరు బాలికలు మృతి చెందినట్లు ధృవీకరించారు. ఒకే రోజు ఇద్దరు బాలికలు మృతి చెందడంతో కుటుంబాలతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. బాధిత కుటుంబాలకు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి అని ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మేము ఇల్లాడొస్తాము అంటే రాని బాబా ఏమి ఇల్లాడతారు పొద్దునంటే ఇప్పుడు లేట్ అవుతుంది అంటే లేదు ఇల్లాడొస్తాము అంటే మీ ఇష్టం అమ్మ ఇక్కడ వచ్చింది సార్. ఇక్కడ వస్తే ఆ పిల్లలు దాంట్లో ఇల్లు అన్నీ పోయినారు. దేంట్లోనూ ట్యాంకులో ట్యాంకులోనికి ఇల్లు వాళ్ళ అమ్మలు ఆడ పక్కన ఉంటే వాళ్ళ అమ్మలకు రాండి అంటే కూడా వస్తాము అనుకుంటే వాళ్ళు ఆడనే ఉంటారు. ఈ పాపలు ట్యాంకులు అయిపోయినారు. ట్యాంకులు అయిపోయి ఎవరికోరు అట్లా జరిగింది మనం చూడలేదు. ఎవరెవరు చనిపోయినారని ఇప్పుడు మంజు ఆ పాపకు మధుప్రియ మంజులక్క మధుప్రియ. గోనెగండ్ల నివాసిని. మా వీధిలో ఒక ఘోర విషాదం జరిగింది. మా ఇంటి పక్కల వాళ్ళు మా దాయాదులే. ఈరోజు వాళ్ళు పత్తి గింజలు నాటడానికి కూలి పోతే పిల్లలు వాళ్ళతో పాటు పొలానికి వెళ్ళి ట్యాంకులో వెళ్ళి స్నానం చేయడామని చెప్పి ట్యాంక్ దగ్గరికి వెళ్ళి నీళ్ళలో మునిగి చనిపోయినారు. అయితే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరాతి ఘోరము. వాళ్ళకి కూలి పని పోతే కానీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య తీరవు. అలాంటి సిచ్యువేషన్లో పిల్లలు చనిపోయినారు. వాళ్ళకి చాలా దీనస్థితిలో తల్లిదండ్రులు బాగా బాధపడుతున్నారు. చాలా ఆర్థికంగా చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళు. కాబట్టి గవర్నమెంట్ తక్షణమే వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాన్ని చేయాలని కోరుకుంటున్నారు.